నన్ను అడుగుతారు తెలుసా, మీరు ఇంత బాహాటంగా మాట్లాడతారు కదా, మిమ్మల్ని కూడా తీసుకెళ్ళి లోపలేస్తారు అంటే, ఒరే నేను బయటున్నా లోపలున్నా నా నాన్న సేవే చేసుకుంటారా అంట. అంతే. నా నాన్న సేవే చేసుకుంటా. తుమ్మితే ఊడిపోయే ఈ ప్రాణం గురించి ఆలోచించి అధర్మబద్ధమైన బతుకు బ్రతికే కంటే ఆ మురుక్కాలవలో పడి చావడమే నయం అని అనుకుంటా నేను. నిజం మాట్లాడడానికి ఒక్క సెకండ్ కూడా భయపడను నేను. ఈవీఎంల విషయం ఇప్పుడు ఏదైనా బయటకు వస్తుందా, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయబడాయనే విషయం బయటకు వస్తుందా, ఆ టెన్షన్ ఏమన్నా రాజకీయ నాయకుల్లోకి వచ్చిందా, లేక ప్రజలలో ఆలోచన వచ్చింది, కోర్టు తీర్పు అట్లా ఇచ్చింది, ఈడీ తీర్పు ఇట్లా ఇచ్చింది కాబట్టి మనం చేసినవి తప్పు అనుకునే ఆలోచన ప్రజల్లో మొదలైందా? మేబీ రావచ్చు. జాబ్ క్యాలెండర్ రాగానే వెంటనే ప్రభుత్వం ఏర్పాటు కాగానే అయిపోతుంది అన్న 2 ఏళ్ళు కూడా కాకుండా ఇంకా ఏమీ అవ్వకుండా అలాగే నిలబడిపోయాం. గడిచే 2 ఏళ్లలో మనం చెయ్యగలమే లేదా అనే ఆలోచన వచ్చిందా? సదస్సులు పెట్టి ఎంఓఏలో సంతకాలు పెట్టుకోవడంతో సరిపోదు. ఒక నిరుద్యోగికి నువ్వు ఇచ్చే అపాయింట్మెంట్ ఆర్డర్ మీద సంతకం పెట్టిస్తే అది ఉపయోగం. సదస్సుల వల్ల ఏం ఉపయోగం?